హాయ్ బ్రో. హాయ్ బ్రో. గేమ్ చేంజర్ టీజర్ చూసారా? చూసాను భయ్యా. ఎట్లా అనిపించింది? సూపర్ బ్లాక్ బస్టర్. 3 లుక్స్ వచ్చినాయి కదా, ఎట్లా? నాకు తెలిసి ఫాదర్ క్యారెక్టర్ కొంచెం డిసప్పాయింట్ అయింది. మిగతా 2 క్యారెక్టర్స్ మాత్రం పిచ్చి పిక్స్ లో ఉంటది. ఓకే. సో అంత ముందు ఇప్పుడు పుష్ప 2 వస్తుంది, అది ఏమన్నా బాగా హైప్ అయితే ఇది ఏమన్నా మైనస్ అవుతుంది అంటారా? 2 ఒకసారి కొట్టచ్చు కదా భయ్యా. అది హిట్ అయింది, ఇది ఫ్లాప్ అయితే ఏంటి చూసేదాకా మనం ఏం చెప్పలేము. పుష్ప టీజర్ ఇంకా అదిరిపోయింది, ఇది అదిరిపోయింది. 2 అదిరిపోయినప్పుడు టీజర్ చూసి ఏం చెప్పలేం కదా. 2 సినిమా చూసిన తర్వాత చెప్తాం మనం, అవునా కదా? డైరెక్టర్ శంకర్ గారు భారతీయ 2 ఫ్లాప్ ఇచ్చారు కదా, దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? ఏముండదు భయ్యా. ఫ్లాప్ ఒకటి పడిందంటే బ్లాక్ బస్టర్ ఇంకోటి పడిద్దిగా, అది ఇంకేం చెప్పాలి. ఇంకా బాలయ్య బాబు గారితో వస్తున్నారు కదా సంక్రాంతికి, ఎట్లా అనిపిస్తుంది మీకు? సంక్రాంతి బాలయ్య బాబు వచ్చాడంటే పండగే కదా, టాప్ సినిమా హాల్స్ మొత్తం. మరి ఆ టైంలో మీ హీరో రామ్ చరణ్ కూడా వస్తున్నాడు కదా, ఏమన్నా ఎఫెక్ట్ అవుద్దా? ఎఫెక్ట్ అంటే రామ్ చరణ్ ఉండాల్సిన రేంజ్ రామ్ చరణ్ ఉంది కాబట్టి ఆయన అసలు ముందరగా వాళ్ళతో పోల్చలేము మనం. ఎందుకంటే ఆయన రేంజ్ ఇది, ఎవరి రేంజ్ ఆడుకుంటది. రామ్ చరణ్ రేంజ్ ఎప్పుడు పిక్స్ లోనే ఉంటది కాబట్టి ఆయన్ని బీట్ చేసేద్దాము ఎవరికి లేదనుకుంటా, అంతే కదా. సో అయితే బ్రో, ఇప్పుడు రామ్ చరణ్ గారికి మెగా పవర్ స్టార్ అని బిరుదు ఉంది కదా, ఇప్పుడు గ్లోబల్ స్టార్ అని మార్చారు. ఏదైతే బాగుంటది మీకు? అన్నా మెగాస్టార్ లో క్రేజ్, పవర్ స్టార్ లో ఇజం, 2 కలిస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇప్పుడు దాన్ని మారిస్తే గోల్డ్ స్టార్ అన్నా గానీ మన రామ్ చరణ్ సెట్ అయిపోద్ది మా సార్కి. గ్లోబల్ స్టార్ అని వచ్చిన తర్వాత మనం ఫేవరెట్ గా పిలుచుకున్న ఈ మెగా పవర్ స్టార్ బిరుదు కిల్ అయిపోతుంది అంటారా? అవదన్నా, అస్సలు అవదు. ఎందుకంటే ఆ రేంజ్ కి, ఆ కట్అవుట్ కి మెగా పవర్ స్టారే సూపర్ ఉంటది, మిగతాది ఏది సెట్ అవ్వదు. అయితే చిరంజీవి గారికి మెగాస్టార్ కన్నా ముందు ఒక బిరుదు ఉండేది, అదేంటది? మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు కదా, మెగాస్టార్ అనేది ఒక బిరుదు కదా, దానికంటే ముందు ఒక బిరుదు ఉండేది, అదేంటి? అన్నా మనకేంటంటే రామ్ చరణ్ ది పవన్ కళ్యాణ్ చెప్పమంటే చెప్తాను. చిరంజీవి గారితో మనం అంత లైక్ చేయం, ఎందుకంటే చిరంజీవి గారు మా నాన్న ఫ్యాన్. ఆయన మా నాన్న చిరంజీవి ఫ్యాన్, నేను పవన్ కళ్యాణ్ అండ్ రామ్ చరణ్. రేపు పొద్దున్న మీ నాన్నగారిని అడిగి ఇక్కడికి వచ్చి చెప్పేది కన్ఫర్మ్ చెప్తాను. ఓకే బ్రో. రామ్ చరణ్ అంటే మనం చెప్పేస్తాం, పవన్ కళ్యాణ్ అంటే కొమరంపులి దగ్గరే మనకి పవర్ స్టార్ అని బిరుదు వచ్చింది ఆయనకి. ఆయన గానే పెట్టుకున్నాడు పవర్ స్టార్ అని, వేరే వాళ్ళు చెప్పలేదు. అందువలన పవన్ కళ్యాణ్ ని రామ్ చరణ్ ని చెప్పండి తక్కువ అని చెప్తా, ఎందుకంటే వాళ్ళిద్దరిని నేను బాగా స్టడీ చేసుకుంటాం మేము. ఆయనలా ఉండాలి, ఆయనలా చేయాలని అన్ని పనులు. అందువలన ఆయన్ని అడగండి చెప్పగలను. మా నాన్న ఫ్యాన్స్ ని నన్ను అడిగితే ఎలా చెప్పగలను, అంతేనా కదా? ఓకే బ్రో, థ్యాంక్ యూ.